అండ్ మీరు అఖండ 2లో మళ్ళీ విలన్‌గా చేస్తున్నారు. రీసెంట్‌గా ఒక ఫైట్ కూడా కంపోజ్ చేశారని విన్నాం. మీరు ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? ఆ సినిమా గురించి ఏమైనా చెప్పండి క్రిస్పీ. ఐ థింక్ ఇది చాలా ఎర్లీ అండి అఖండ గురించి మాట్లాడటం. బట్ ఒక స్కెడ్యూల్ అయింది నాకు. వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. బోయపాటి గారు, బాలయ్య గారు కాంబినేషన్ గురించి మనందరికీ తెలుసు. ఒక ఫుల్లీ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఉంటుంది. దాంట్లో టు బీ పార్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ స్కెడ్యూల్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉండింది. బాలయ్య గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎప్పుడో చిన్నప్పుడు బంగారు బ్లూడ్ షూటింగ్లో డాడీతో పాటు వెళ్ళినప్పుడు ఆయన కలిసిన ఒక అనుభవం. దాని తర్వాత ఇప్పుడు కలుస్తున్నాను. హీఈస్ స్టిల్ వెరీ ఎనర్జెటిక్, ఫన్ లవింగ్ అండ్ ఐ థింక్ నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అంటే అఖండ 2లో ఒక క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు లాస్ట్ మంత్ ఈ వీక్లో ఎర్లియర్ దిస్ వీక్ చావా అని ఒక సినిమా రిలీజ్ అయ్యి బాలీవుడ్లో మేజర్ పెద్ద హిట్ అయింది. అవునండి. హిందుత్వ మూడ్ అనేది ఒకటి ఉంది కంట్రీ మొత్తంలో. చాలా మంది ఒపీనియన్ ఏంటంటే అఖండ 2లో కూడా ఆబ్వియస్లీ ఆ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్ అని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్. ఇప్పుడు అఖండ 2 అనేది అండర్ రేటెడ్ పాన్ ఇండియా మెటీరియల్ అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ ఆడియన్స్ డిసైడ్ చేయాల్సిన విషయం అది. దట్ విల్ బి డిసైడెడ్ వన్స్ ద ఫిల్మ్ రిలీజెస్ అండి. అనేవాళ్ళు అనుకుంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. మీకు కథ తెలుసు, మీరు క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి మీకు గట్ ఫీలింగ్ ఉంటుంది కదా. కికాస్ ఫిల్మ్ అండి ఇది. బాలయ్య గారికి అంటే అఖండ 1 ఎంత పెద్ద విజయం మనందరికీ తెలుసు. అఖండ 1 టైంలో వచ్చేసి ఈ పాన్ ఇండియా ఇవన్నీ లేదు. సో ఐ థింక్ దిస్ అఖండ తాండవం వచ్చేసి చాలా పెద్ద సినిమా అవుద్దని చెప్పి మా నమ్మకం. నాట్ బికాజ్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఇట్ ఆర్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ది స్క్రిప్ట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ వెయిటేజ్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు